సివిల్ కేసులకు సంబంధించి ఏంటంటే ల్యాండ్ నేను అన్ని డాక్యుమెంట్స్ చూసే కొనుక్కున్నాను, వెరిఫై చేసినాను, లింక్ డాక్యుమెంట్ కూడా చెక్ చేసుకున్నాను. చుట్టుపక్కల వాళ్ళను అడిగితే ఎంక్వైరీలో కూడా ఫలానా నాకు అమ్మిన వ్యక్తి నుండే నాకు అమ్మిన వ్యక్తి ప్రాపర్టీ ఓనర్ అని చెప్పడం జరిగింది. ఎంక్వైరీ చేసుకుంటే అన్ని క్లియర్గా ఉన్న తర్వాతనే నేను ప్రాపర్టీని కొనుక్కున్నాను. ఇప్పుడేంటిది కోర్టు నుండి నోటీస్ వచ్చింది, ఆ ప్రాపర్టీ నీది కాదు ఇంకొక వ్యక్తి నా ఓనర్ అని నోటీస్ వచ్చింది ఏంటి అని రెగ్యులర్గా అడ్వకేట్ దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది క్లయింట్స్. ఇట్లాంటి కేసులలో ఏంటి అంటే మీరు ఖచ్చితంగా నోటీస్ తీసుకున్న తర్వాత రిప్లై కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చే క్రమంలో ఏంటంటే మీరు ఆ ప్రాపర్టీని కొనుక్కునే క్రమంలో సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏవైతే మీరు మీకు అమ్మిన వ్యక్తి నుండి కొనుక్కున్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో కోర్టులో సర్టిఫైడ్ కాపీస్ రూపకంగా కావచ్చు, ఒరిజినల్స్ రూపకంగా కావచ్చు, కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు మీరు ప్రాపర్టీని ఇన్నోసెంట్గా కొనుక్కున్నారా లేకపోతే కొల్యూషన్తో కొనుక్కున్నారా అని ఒక నిర్ధారణకు వస్తుంది. అట్లాగే డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద అగ్రిమెంట్, ప్రాపర్టీ అగ్రిమెంట్ డేట్ ఏ రోజు అగ్రిమెంట్ జరిగింది, రిజిస్ట్రేషన్ ఏ రోజు జరిగింది, ఫోర్జుడ్ డాక్యుమెంటా, క్లియర్ డాక్యుమెంటా, టైటిల్ క్లియరే ఉందా, మీరు తీసుకునే క్రమంలో ట్రాన్సాక్షన్కి సంబంధించి ఏమైనా ప్రాపర్టీ రేట్స్ ఇంక్రీజ్ అయ్యాయా, ఆ ఇంక్రీజ్ అయిన క్రమంలో మీరు చెల్లించలేక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ స్టేజ్లోనే ఉన్న ప్రాపర్టీని మీరు అతను అడిగిన డబ్బులు కనుక సరిగా ఇవ్వనందున మళ్ళీ వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిండ్రా, ఇవన్నీ ఒక కన్సిడరేషన్లోకి తీసుకున్న తర్వాత సివిల్ కేసులలో కోర్టు ఒకవేళ ఇతను అన్ని డాక్యుమెంట్స్ సరైన డాక్యుమెంట్స్ కనుక కోర్టులో సబ్మిట్ చేసి అన్ని పక్కా డాక్యుమెంట్స్ కనుక ఉన్న క్రమంలో ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. లేకపోతే ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేయకుండా మీరు ఎంత మొత్తం అయితే కట్టిరో దానికి సంబంధించి ఎంతో కొంత డ్యామేజెస్ కూడా పే చేయమని కోర్టు ఇట్లాంటి కేసులలో సివిల్ కేసులలో జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది.